హాయ్, నేను మీ డాక్టర్ శరత్చంద్రారెడ్డి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఇవాళ మనము రేడియేషన్ ఒక అవసరం రెక్టల్ క్యాన్సర్స్లో ఎంత ఉంది దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్లీ జనాల్లో ఒక అపోహ ఉంది, రేడియేషన్ అంటే కరెంట్ అని, ఒక కరెంట్ షాక్ అని ఈ విధంగా మాట్లాడతారు. యాక్చువల్లీ రేడియేషన్ అంటే హై పవర్ ఎక్స్రేస్ మాత్రమే అండి. చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్లో వాడే సేమ్ అలాంటి ఎక్స్రే కిరణాలని పవర్ పెంచి ట్రీట్మెంట్ పర్పస్కి వాడతాం, అంతేగాని కరెంట్ కానీ షాక్ కానీ కాదు. రెక్టల్ క్యాన్సర్స్లో ఎందుకు వాడతాము, ఎప్పుడు వాడతాము అనేది దాని గురించి మాట్లాడదాం. రెక్టల్ క్యాన్సర్స్లో మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో సర్జరీ చేసిన తర్వాత అదే ఏరియాలో ఆపరేషన్ చేసిన ఆ గడ్డ ఉన్న ఏరియాలో తిరిగి ఆ క్యాన్సర్ కణాలు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండో కారణం ఏంటి అంటే ట్యూమర్ సైజ్ చాలా ఎక్కువగా ఉండడము, కొంచెం బయటకు స్ప్రెడ్ అవ్వడం వల్ల అప్పుడు సర్జరీ చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. ఈ రెండు కారణాల వలన మనము రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేడియేషన్ ఎప్పుడు ఇస్తాము అంటే, ఒకటి లోకల్ కంట్రోల్, అంటే ట్యూమర్ తిరిగి రాకుండా ఉండడానికి ఏం చేయాలా, రేడియేషన్ ఇవ్వచ్చు సర్జరీ ముందు. రెండు, ట్యూమర్ సైజుని తగ్గించడానికి రేడియేషన్ ఇవ్వచ్చు. సర్జరీ తర్వాత అవసరమైతే రేడియేషన్ గురించి ఆలోచిద్దాము, ఇప్పుడు ఇవ్వద్దు కదా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటి అంటే, దీని మీద ట్రయల్స్ కూడా జరిగాయి. సర్జరీకి ముందు రేడియేషన్ ఇవ్వడం వలన బవల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే వామిటింగ్ కానీ, నాజియా, వామిటింగ్ కానీ, మోషన్స్ కానీ, ఈ సైడ్ ఎఫెక్ట్స్ సిగ్నిఫికెంట్గా తక్కువ ఉన్నాయి. అంటే రేడియేషన్ సర్జరీ కంటే ముందు ఇవ్వడం వల్ల 50% దాకా సైడ్ ఎఫెక్ట్స్ని మేము తగ్గించగలిగాము. సో అందుకని స్టేజ్ 3 లోకల్లీ అడ్వాన్స్డ్ ఆర్ అర్లీ స్టేజ్ 4 డిసీజెస్లో ట్యూమర్ సైజ్ తగ్గించడానికి అండ్ లోకల్ కంట్రోల్ పెంచడానికి రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మాకు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, రేడియేషన్ ఎన్ని రోజులు ఉంటుంది అండ్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో దాని గురించి మాట్లాడతాం. రేడియేషన్ అనేది రెక్టల్ క్యాన్సర్స్లో 5.5 వారం ఉంటుందండి. వారానికి 5 రోజులు అండ్ రోజుకి 15 నిమిషాలు మాత్రమే. పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత బ్లాడర్ ప్రోటోకాల్ వాటర్ తాగుతారు, దాని తర్వాత 15 నిమిషాలు ట్రీట్మెంట్ అయిపోతుంది అండ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు పేషెంట్ కీమో ట్యాబ్లెట్స్ కోసం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే, జనరల్లీ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే సిస్టైటిస్, డర్మటైటిస్ అండ్ నాజియా, వామిటింగ్. ముందుగా సిస్టైటిస్ గురించి మాట్లాడదాం. సిస్టైటిస్ అనేది ఏంటి అంటే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2-3 వారాల తర్వాత కొంచెం యూరిన్ పాస్ చేసేటప్పుడు కొంచెం మంట రావచ్చు. దాన్ని ఎలా తగ్గించాలి అంటే, రోజుకి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా తగ్గించవచ్చు. ఒకవేళ తగ్గకపోయినా, ఒకవేళ వచ్చినా కానీ దానికి మెడికేషన్స్ ఉన్నాయి. 2, డర్మటైటిస్ అంటే రేడియేషన్ ఇచ్చే ఏరియాలో మాత్రమే కొంచెం స్కిన్ కొంచెం నల్లగా అవ్వచ్చు. దానికి రాకుండా క్రీమ్స్ ఉన్నాయి. ఒకవేళ వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదండి. 2-3 వీక్స్లో తగ్గిపోతుంది. 3, నాజియా, వామిటింగ్. ఇది అందరిలో రాదు, బట్ ఒక 20-30% మందిలో కొంచెం నాజియా, వామిటింగ్ ఫీలింగ్ లాగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ప్రివెంటివ్ మెడికేషన్స్ మనకి అందుబాటులో వచ్చాయి. దీనివల్ల అది కూడా తగ్గించవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, టెక్నాలజీ లాస్ట్ 10 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా మారింది. ఒకప్పుడు మనం ఉన్న స్టాండర్డ్ టెక్నాలజీ అనేది 3D CRT రేడియేషన్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అనే టెక్నాలజీ రావడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ 50% దాకా తగ్గించగలిగాము. ముఖ్యంగా IGRT, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ టెక్నాలజీ అంటే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ప్రతిరోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న CT స్కాన్ ట్రీట్మెంట్ పొజిషన్లోనే మనం స్కాన్ తీయడం వల్ల పేషెంట్ మనం ఎలా అయితే అనుకున్నామో అదే పొజిషన్లో పేషెంట్ పనుకో ఉన్నాడా లేదా, లేకపోతే ఏమన్నా కదిలారా, అది వెరిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం వలన సైడ్ ఎఫెక్ట్స్ని మేము ఆల్మోస్ట్ 30-40% దాకా తగ్గించగలిగాము. నమస్కారం.